పిల్లలకు కొద్దిగా ఒళ్ళు వెచ్చబడితేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటిది పసిమెదడులో కణితులు పురుడు పోసుకున్నాయని తెలిస్తే ఆ తల్లిదండ్రుల వేదనను మాటల్లో చెప్పలేం. ఒకప్పుడు పెద్దల్లో, అది వయసు మళ్ళిన వాళ్లలో మాత్రమే కనిపించే బ్రెయిన్ ట్యూమర్లు ఇప్పుడు పిల్లల్లోనూ తరచుగా కనిపిస్తున్నాయి. జన్యుపరమైన కారణాలు, రేడియేషన్, గర్భిణీ దశలో వాడిన మందులు మొదలైన కారణాల వల్ల పిల్లలకు బ్రెయిన్ ట్యూమర్ల ముప్పు ఎక్కువగా ఉంటోందని చెప్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో పసి మెదడులో కణితుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లోనూ బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయా? కణితులు ఎన్ని రకాలుగా రావచ్చు? పిల్లల్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయండి, పెద్దల్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి. కానీ పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ డిఫరెంట్గా ఉంటాయి, పెద్దల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. పెద్దలు చెప్పినట్టు పిల్లలు మనకి నాకు తలనొప్పి వస్తుంది, వాంతులు అవుతున్నాయని ఒక్కోసారి కరెక్ట్గా చెప్పలేరు. మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ మనం గమనించాలి. అలా కాకుండా 3, 4, 5 సంవత్సరాల పిల్లలు అయితే మనకి ఏదైనా సిమ్టమ్ వస్తే వాళ్ళు మనకి ఈ విధంగా చెప్పుకోగలుగుతారు. కామన్గా మనం సర్వసాధారణంగా చిన్నపిల్లలు వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ ఎలా గుర్తించవచ్చు అంటే వాళ్ళు వచ్చే సిమ్టమ్స్ని బట్టి, వాళ్ళు వచ్చే లక్షణాలను బట్టి, వాళ్ళ నడిచే తీరుని బట్టి, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు ఆడుకునే పద్ధతిని బట్టి, వాళ్ళ మూడ్లో వచ్చే చేంజెస్ బట్టి మనం తెలుసుకోవచ్చు. మెదడులో కణితులు ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? ఎనీ బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్లో ఎక్కడ ట్యూమర్ ఉన్నా సరే మనకు కనిపించే మొట్టమొదటి లక్షణం ఏంటంటే తలనొప్పి రావటం. తలనొప్పి అనేది చాలా సివియర్గా వస్తుంది. చాలా సివియర్ తలనొప్పితో పాటు వాంతులు అవ్వటం అనేది, వాంతులు స్పెసిఫిక్గా అనేది మనకి ఎప్పుడైతే అంటే రాత్రంతా తలనొప్పి ఉండి ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే వామిటింగ్ అయిన తర్వాత తలనొప్పి రిలీవ్ అవుతుంది, తగ్గిపోతుంది. అది మనకు ఒక ప్రత్యేకమైన లక్షణం. చిన్నపిల్లల్లో ట్యూమర్స్ వచ్చినప్పుడు ఈ తలనొప్పి అనేది సివియర్గా ఉండేసి ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామునే వాంతి అవ్వటం వల్ల మనం ఒక రకంగా సీరియస్గా తీసుకొని ఒకసారి డాక్టర్కి చూపించాలి. ప్రతి పేషెంట్లో ఈ లక్షణాలు ఉండాలని రూల్ ఏమీ లేదు. మనకు సర్వసాధారణంగా కనిపించే లక్షణాలు తలనొప్పిగా రావటం కానీ, వాంతులు రావటం కానీ, నడకల్లో తేడా రావటం కానీ, ఒకళ్ళిద్దరిలా కనిపించడం కానీ, చూపు మసకబారటం కానీ, అలాగే మింగుల్లో ప్రాబ్లం ఉండటం కానీ, మింగు తాగేటప్పుడు కానీ తినేటప్పుడు దగ్గు రావటం కానీ, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండటం వల్ల కానీ జరుగుతుంది. పిల్లల మెదడులో కణితులు ప్రాణాంతకమా? పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ ప్రమాదకరమేనండి. అది క్యాన్సర్ ఉండొచ్చు, నాన్ క్యాన్సర్గా ఉండొచ్చు. నాన్ క్యాన్సర్ అంటే బినైన్ ట్యూమర్స్ అంటాము. పిల్లల్లో వచ్చే బినైన్ ట్యూమర్స్ ఏంటంటే ఉదాహరణ మనం తీసుకుంటే క్రేనియోఫెరింజియోమ్ అంటాము. ఈ క్రేనియోఫెరింజియోమ్ అనేది మనకి కంటి నరాల దగ్గర, పిట్యూటరీ గ్లాండ్ దగ్గర వచ్చే ట్యూమర్ అనమాట. ఇది బినైన్ ట్యూమర్, క్యాన్సర్ ట్యూమర్ కాదు. మనం క్యాన్సర్ ట్యూమర్స్ తీసుకుంటే క్యాన్సర్ ట్యూమర్స్ చాలా రకాలు ఉన్నాయండి. ఈ క్యాన్సర్ ట్యూమర్స్ సర్వసాధారణంగా మనం చూసే పిల్లలు ఏంటంటే అవి చాలా డేంజరస్. ఆ ట్యూమర్స్ వచ్చే ప్రదేశాన్ని బట్టి మనం డివైడ్ చేసుకోవచ్చు. మనం సర్వసాధారణంగా చూసే పిల్లల్లో చూసే క్యాన్సర్ ట్యూమర్ ఏంటంటే 1 మెడిలోబ్లాస్టమా, 2 ఎపెండైమోమా, 3 జేమ్సన్ ట్యూమర్స్, 4 ర్యాబిడాయిడ్ టెట్రాయిడ్ ట్యూమర్స్, ఇంకోటి కొరాయిడ్ ప్లెక్సస్ కార్సినోమా అంటాము. మెదడులో కణితుల విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? పిల్లల్లో తలనొప్పి, వాంతులు రాగానే మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే దగ్గరలో ఉన్న డాక్టర్కి కానీ, ఫిజిషియన్ కానీ చూపించాలి. ఫిజిషియన్ చూసిన తర్వాత సిటీ స్కాన్ అనేది చేస్తారు. సిటీ స్కాన్తో పాటు ఎంఆర్ఐ కూడా చేస్తారు. ఈ సిటీ స్కాన్ అనేది మొట్టమొదటి పరీక్ష. సిటీ స్కాన్ చేయటం వల్ల ఏమవుతుందంటే మెదడులో గడ్డ ఉన్నదా లేదా అనేది తెలుసుకోవచ్చు. గడ్డ ఉన్నదా లేదా తెలుసుకున్న తర్వాత మెదడులో గడ్డ ఉండటంతో పాటు ఆ గడ్డ ఏ ప్రదేశంలో ఉంది, ఎంత సైజు ఉందనేది తెలుసుకోవచ్చు. అట్లా కాకుండా ఈ సిటీ స్కాన్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఐ అనేది చేయాలి. ఎంఆర్ఐ ఎందుకు చేయాలంటే ఎంఆర్ఐ చేయటం వల్ల గడ్డ క్యాన్సర్ గడ్డ కాదా, ఏ ఏరియాలో ఉంది, సైజ్ ఎంత, ఎంఆర్ఐలో ఉండే కొన్ని ప్రత్యేక సీక్వెన్సెస్ వల్ల, ప్రత్యేక లక్షణాల వల్ల క్యాన్సర్ గడ్డ కాదనేది తెలుసుకోవచ్చు. మనం ఎంఆర్ఐ చేసుకున్న తర్వాత ఎంఆర్ఐ స్పెక్ట్రోస్కోపీ అంటాము. ఆ ఎంఆర్ఐ స్పెక్ట్రోస్కోపీ చేస్తే అది క్యాన్సర్ కాని గడ్డ అనేది తెలుసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి గడ్డ వచ్చిందా, క్యాన్సర్ వల్ల వచ్చిందా, ఆర్ బినైన్ ట్యూమర్ అనేది ఎంఆర్ఐ స్పెక్ట్రోస్కోపీ చేసి తెలుసుకోవచ్చు. ఈ ఎంఆర్ఐ అనేది ఆ క్యాన్సర్ గడ్డ అనేది అక్కడే ఉందా, ఇతర రీజన్స్లోకి పాకిందనేది కూడా మనం తెలుసుకోవచ్చు.
అట్లా కాకుండా ఎంఆర్ఐ అయిపోయిన తర్వాత మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ స్టేజింగ్ చేయాలి అంటే పెట్ స్కానింగ్ అనేది కూడా చేసుకుంటే అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఇంకేమన్నా క్యాన్సర్ రకాల ట్యూమర్స్ ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు మనం. పిల్లల్లో మెదడులో కణితులకు చికిత్స ఎలా ఉంటుంది? ఏ బ్రెయిన్ ట్యూమర్ అయినా సరే మనం చేయాల్సిన ట్రీట్మెంట్ మొట్టమొదటి సర్జరీ, ఓపెన్ సర్జరీ, మైక్రో సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ అండ్ రేడియో సర్జరీ. సో మైక్రోస్కోప్ వల్ల ఉపయోగం ఏంటంటే వైటల్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ చేయకుండా ట్యూమర్ని ఎంత వస్తే అంత తీసేసి మిగిలిన ట్యూమర్ అనేది తర్వాత చూడాలి. ఈ ఎండోస్కోపిక్ సర్జరీ అంటాము. ఈ ఎండోస్కోపిక్ సర్జరీ అంటే ఉదాహరణకి మనం ఇందాక చెప్పుకున్నట్టు పెద్ద మెదడులో కంటి నరాల దగ్గర ట్యూమర్ వస్తే ఉదాహరణ మనం క్రేనియోఫెరింజియం అని చెప్పుకున్నాం. ఈ క్రేనియోఫెరింజియంని ముక్కు ద్వారా ఎండోస్కోప్ పెట్టి బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యి ఆ పక్కనున్న రక్త నరాలని కంటి నరాలని డ్యామేజ్ చేయకుండా ఆ ఎండోస్కోప్ ద్వారా ఆ క్రేనియోఫెరింజియం ట్యూమర్ అనేది తీసేయచ్చు. అలాగే మనం మైక్రోస్కోపిక్ సర్జరీ చేసేటప్పుడు కూడా ఎండోస్కోప్ హెల్ప్ తీసుకొని పక్కన వాటికి పక్కన క్రిటికల్ ఏరియాస్ డ్యామేజ్ చేయకుండా ట్యూమర్ ఎంత వస్తే అంత తీసేయాల్సి వస్తుంది. ఒక సర్జరీ ఒకటే కాకుండా మెదడులో ట్యూమర్ వస్తే ఎవరైనా 100% తీయలేరు. అది ఎస్పెషల్లీ క్యాన్సరస్ ట్యూమర్స్లో. బినైన్ ట్యూమర్స్లో అయితే 100% తీసే అవకాశం మనకు ఉంటుంది. ఈవెన్ బినైన్ ట్యూమర్లు, నాన్ క్యాన్సర్ ట్యూమర్లో కూడా 100% ఒక్కోసారి తీయలేము. ఎందుకంటే ముఖ్యమైన రక్తనాళాలు కానీ ముఖ్యమైన కంటి నరాలు కానీ అది ఆ గడ్డ అనేది అతుక్కుని ఉంటే ఈవెన్ అది క్యాన్సర్ ట్యూమర్ కాకపోయినా ఆ క్యాన్సర్ ట్యూమర్ అయినా మొత్తం తీయడం అనేది అసంభవం. సో మిగిలిపోయిన ట్యూమర్ ఏదైనా ఉంటే తర్వాత ఏం చేయాలి మనం? ఈ మెడుల్లోబ్లాస్టమ్ అనేది ట్యూమర్ అక్కడ మనం తీసినా సరే ఒకసారి మనం తీసే కంటే ముందే కింద స్పైనల్ కార్డ్కి పాకే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ చేసి ట్యూమర్ ఎంత మిగిలిపోయింది, ఎంత సైజు మిగిలిపోయింది, ఆ సైజ్ మిగిలిపోయితే అక్కడితో పాటు స్పైనల్ కార్డ్ ఎంఆర్ఐ కూడా చేసి కిందకి ఏమైనా పాకిందా లేదో చూసుకొని రేడియేషన్, కీమోథెరపీ అనేది ఇవ్వాలి. అక్యురేట్గా ఆ ట్యూమర్ కణాలని డ్యామేజ్ చేస్తూ పక్కన నార్మల్ బ్రెయిన్ డ్యామేజ్ చేయకుండా ఉండడానికి గామా నైఫ్ కానీ సైబర్ నైఫ్ కానీ యూజ్ చేసి ఆ క్యాన్సర్ కణాలని చంపేయచ్చు. పిల్లల్లో మెదడులో కణితులపై ఎలాంటి అవగాహన అవసరం? మీ పిల్లాడిని ప్రతిరోజు గమనించాలి. చిన్న పిల్లోడైనా అప్పుడే పుట్టిన పిల్లోడి నుంచి వాడు పెరిగి పెద్ద అయ్యేంత వరకు ప్రతిరోజు వాడు గమనించాలి. వాడి బిహేవియర్లో ఏమన్నా తేడా వస్తుందా, వాడికి తలనొప్పి వస్తుందా, వాంతులు అవుతున్నాయా, విజన్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి ఒక చిన్న పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటం అనేది వాళ్ళకి తెలియదు. మన తల్లిదండ్రులు ఎలా అబ్జర్వ్ చేసి వాళ్ళల్లో ఏదన్నా ఇలాంటి అబ్నార్మల్ బిహేవియర్ కానీ అబ్నార్మల్ సిమ్టమ్స్ కానీ ఏమన్నా మీకు అనిపిస్తే వెంటనే వెళ్ళి డాక్టర్ని సంప్రదించిన తర్వాత దాన్ని బట్టి ఫర్దర్గా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. పిల్లలు తరచూ తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన పరీక్షలు చేయించాలి. ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్లకు ఆధునిక వైద్యంలో ఇవాళ సర్జరీ మొదలుకొని కీమో, రేడియేషన్ వరకు చక్కటి చికిత్సలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. సత్వరమే చికిత్స మొదలు పెడితే బ్రెయిన్ ట్యూమర్లను చాలా వరకు నయం చేయొచ్చు. చిన్న చిట్కా మీకోసం. కఫంతో కూడిన దగ్గు బాధిస్తున్నప్పుడు ఒక గ్లాసుడు గోరువెచ్చటి పాలలోకి కొద్దిగా మిరియాల పొడిని కలుపుకొని తాగండి. నిత్యం ఇలా చేస్తుంటే కఫం తగ్గడంతో పాటు దగ్గు కూడా మాయమవుతుంది.